తమ్ముడు రమణ ఏమిరా తమ్ముడు కోపగించేమంటా అన్నది మహాతల్లి పేరమ్మదేవి కన్నా తల్లి కూతురుతో అంటా ఉన్నది ఏమంటున్నా ఏరమ్మా తమ్ముడు నా బాబుడి కళ్ళను కనరాలేదే ఆయనమ్మా తమ్ముడు నా కూతురా రకన్నారా నా బాబుడి కళ్ళను కనరాలేదే కన్నాను పెంచాను నీ తమ్మున్నా నేను పెంచి పెద్దవాణి వేసేనే కూతురు వాడు పెళ్ళిడికి వచ్చాడు పారిపోయాడు అమ్మ పెళ్ళిడికి వచ్చాడు నీ తమ్ముడు నా కూతురా పారిపోయాడమ్మో అమ్మ నీకేమి బాబా నేను చేసేనే అమ్మ నీకేమి బాబా కూతురా నా దొరగా నేను చేసే నా కూతురు నీ అక్కదమ్మ తెలుసా ఏడుపుతున్నారా మీ అక్కదమ్మ తెలుసా నా కూతురు నన్ను ఎంతో ఏడుపుతున్నారా కూతురు తగిలేరు నా ముసురు తప్పగా మీకు నా తగిలేరు నా ముసురు కూతురు నా మీ అక్కదమ్ముడి కన్నా కన్న తల్లి ముసురు తప్పగా మహాదరగా నీ చిన్నారి తమ్ముడు ఎక్కడ పోయాడు ఎటుపోయాడు వదిలు లేక నిన్ను కాకేసేనే కూతురా తీసుకొస్తానమ్మా లేడు తమిళనాడు ఎవరే వన్నారు స్వామికి చేవయ్యా ఎవరే వన్నారు రాజాలే
అక్క అన్నగారి మాటకి అది రాదేను, అమ్మ మాటకి కాదన్నాను. మరి నీ మాటకి అది రాడితే కోపం ఎక్కువ అక్క. అక్క అదనగా ఏమిరా తమ్ముడు దొంగకొని ఉన్నావు అంటున్నావు. అయితే చెబుతాను వాళ్ళకి చెక్క అక్కే ఓ అక్క 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 అక్క
ఆ లేనోరు పిల్లలు చూసి నాకు పెళ్లి చేస్తానంటున్నావు. నా ఎంత సందాలు జోకు సరదాలు ముద్దు ముచ్చట్లన్నీ ఎవరు చూస్తారక్క? ఏమన్నా తమ్ముడు ఎక్కడన్నా? ఏది అరవేలు మహంగా కళ్యాణం అయితే ఏం నిర్ణయం నువ్వు బాధపడతా? తమ్ముడు ఎక్కడన్నా? ఏ సత్తా నాకిద్దయ్యా ఒరే నీ అందా తందాలయ్యే తమ్ముడు ఎక్కడరా? నీ పూరు పట్టుకోని ఎక్కడ? అక్క అయితే మగా పెళ్లి చేసుకుంటే తమ్ముడు నీ అంత సందాల సోకు సరదాల ముద్దు ముచ్చట్లన్నీ చూస్తాను రా తమ్ముడు అంటున్నావు. అక్క పెళ్లి ముందున్న మాటలు పెళ్లికున్న మాటలు పెళ్లి అయిపోయాక ఉండవు. మరి పెళ్లి అయిపోయాక ఉన్న మాటలు మనుగుడు పెళ్ళప్పుడు ఉండవు. మరి మనుగుడు పెళ్ళిన మాటలు మళ్ళీ వచ్చేటప్పుడు ఉండవు. ఒక మాట చెప్తున్నా అక్క అక్క అవరా ఒక మాటలేగా బాక్కో కాదరగా రాసే నోట్ల మీదే మాట కూడా ఆలకించలేదట. తమ్ముడు మాట ఆలకించని చెప్తున్నాడు. అక్క అయితే తమ్ముడు నా నోటు మాట నమ్మకోలేదేరా అన్నావు. అక్క కాదరగా రాసే నోట్ల మీదే నమ్మకాలు లేవు.
ఈ రోజు మాట మీద నాకు నమ్మకం సరిపోద్దక్క. అది కాకుండా ఒక మాట చెప్తాను ఆలోచించాక అక్క హదరగా అతను ఎదురుగాడు అమ్మా నువ్వెక్కడుంటావే అక్కో నువ్వెక్కడుంటావే అక్కో నువ్వు ఎక్కడ ఉంటావో నేను ఎక్కడ ఎత్తుక్కోనాక అదే రాయి పట్టా రాస్తే ఎలా పేరు దగ్గర గొడవ అన్నా పెట్టుకోవచ్చు. అది తమ్ముడు తప్పగా రాయి పట్ట మీద రాత్రేమన్నావు తమ్ముడు రాత్రి హారకతోయ్యా కొండతారు అక్క అయితే నేను కోరుకున్నట్టుగా రాయబట్ట మీద రాసిన తమ్ముడు చూసుకుంటా ఉన్నావు. ఒక్కసారి నీ చదువుకొని అన్ని వివరంగా ఆలకించక్క ఆయన మహానుభావుడు చదువుకుంటా ఉన్నాడు. అక్కాదురగా గజవాడకొండ 51 మెట్టి నా బేడ పెట్టావు. కృష్ణ గోదావరి సరిభాగం పెట్టావు. గజవాడ వానికి ఎండి బంగారం వస్తాది అది కూడా సరిభాగం పెట్టావు. అక్కాదురగా మరి ఈ 3 రాసావు గాని చదువు మరి 3 రాసావు గాని మరి ఉన్నాయి రాయలేదు చక్క ఏ ఊడిపోయి తమ్ముడు అంటావా? అయితే చెప్తాను వాళ్ళకి చక్క అక్క నా పెళ్లి కాలన్నాడు అక్క నాకు కాళ్ళు కలగన్నాడు పళ్ళు నా
తాతయ్య గారు నువ్వు ఆడమడుసు అని నీకు బంగారు పళ్ళు బంగారు పంపిస్తారు. అందులో కూడా నాకు బాగా పట్టాలక్క. అక్క మరి ఈ రోజుల్లో అరసలు డబ్బులు తినే బిల్డింగ్ వేసుకుంటున్నారు అవునా? మరి తమ్ముడు మరి ఇదేమో నాయంగా అంటున్నావు. ఎలా పట్టు ఒకసారి రాయి పట్ట. అక్క నీకు ఇష్టమైతే అన్ని సరిభాగం పెడతానన్నావు. పెట్టినట్టయితే మంగాదు అని కళ్యాణం ఆడతాను. లేకపోతే నీ దారిని వెళ్ళిపో, నా దారిని వెళ్ళిపో. అక్క అయితే అక్క పెద్దదాను కాబట్టి పళ్ళు నువ్వు తీసుకున్నావు. సింబు నా పేర పెట్టు. తోళ్ళ ఎంతకంత పని అవునా? ఇంకొక కోరుకుండిపోయింది అక్క నాకు. ఏముండిపోయిందిరా తమ్ముడు అంటావా? అయితే చెప్తాను ఆలోచించక్క. అక్క ఆదరగా అక్క నా పెళ్లి మీద అక్క అలా ముడిచి కట్టినాడు నీకొచ్చు నా పెళ్లి కాదు. నా పెళ్ళరుగు మీద నీకు 5,000 వరాలు వస్తాయి. అందులో కూడా సరిభాగం పెట్టాలక్క నాకు. ఏదో చెప్పే అక్క, నువ్వే చెప్పాలి మరి. అక్క అయితే మంగాదేవుని వద్దంటే నాకు రాయి పట్టా రాసి పెళ్లి చేస్తున్నావు. అక్క ఇవన్నీ రాయించుకున్నావు తమ్ముడు. ఆనాడు ఒక మాట అన్నా చెప్పేదట నాకు అంటావు. అవును కదా? నేను ఒక మాట చెప్తాను ఆలోచించక్క. హర మహానుభావుడు ఏమన్నవాడు అక్క బాగున్నారు అక్క నాకు తోలాగుంటావు పెళ్లి చేస్తున్నావు. నాకు తోలాగుంటాను నాకు మగాదేవుని పెళ్లి చేస్తున్నావు. నేను 70 పెళ్ళాడుతానే అక్క 70 నేను మగాదేవుని కళ్యాణం ఆడతానకు. నేను పెళ్ళాడి వదిలేస్తానక్క. నేను పెళ్ళాడి మగా అక్కయ్యా నేను పుట్టింటిగా వదిలేస్తానకు.
నేను దొరకవరకు తీసుకొస్తానే అక్క తీసుకురాబోదే అక్క నీ తమ్ముడి నేను పేరమ్మ దేవికి కొడుకునే కాదు అక్క దేశీ బాబా అమ్మ అందరూ సార్ పైకి లేకండి అమ్మా ఎవరు కూర్చోవద్దు పైకి లేదు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా పైకి లేచుకోండి అమ్మా సారి